హలో, వెల్కమ్ టు ఫుడ్ కార్నర్. ఈరోజు కూడా మనం ఒక హెల్తీ అండ్ టేస్టీ డిష్ చేస్తున్నాము. మనం ఈరోజు కీన్వా పలావ్ చేస్తాం అండ్ దాంట్లో అన్ని వెజిటబుల్స్ వేసి దాన్ని మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ చేస్తాం. ఎవరో వచ్చినట్టున్నారు. హాయ్ రమా, ఏం చేస్తున్నారు? సో చాలా ఆడియన్స్ నేర్పిస్తాం, నీకు కూడా నేర్పిస్తాం హెల్తీ ఫుడ్. సో ఏం చేస్తామంటే, ఎలా చేయాలో చెప్తారా? మనం అన్ని వెజిటబుల్స్ తీసుకుంటున్నాము. దీంట్లో మనం చాలా కాలీఫ్లవర్ వేస్తున్నాం. ఓకే, కాలీఫ్లవర్ అండ్ బీన్స్, క్యారెట్స్, పచ్చి బఠానీలు, ఇవి వచ్చి వెజిటబుల్స్. మనం దీన్ని ఇంట్లో మామూలుగా ఒక పలావ్ ఎట్లా చేసుకుంటాం అట్లా తాలింపు పెడతాము. ఇవే వెజిటబుల్స్ ఎందుకు తీసుకున్నారు? ఇవే వెజిటబుల్స్ అంటే కాలీఫ్లవర్ చాలా మంచిది హెల్త్కు. కాలీఫ్లవర్లో చాలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్ ఏ అండ్ వైటమిన్ సి ఉంటుంది. అండ్ ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమంటే దీంట్లో లూసిన్ అండ్ జియాక్సిథిన్ అని 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి యాంటీ క్యాన్సర్ ఇంగ్రీడియంట్స్. లూటిన్ అండ్ జియాథిన్. సో బ్రాకోలీలో కాలీఫ్లవర్లో ఉంటాయి అవి. గుడ్ వే, మంచి వే పిల్లలకి మంచి వెజిటబుల్ దొరుకుతుంది మనకు. 8 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి కదా మనం. నా షోస్ అన్ని చూసారు కదా మీరు. సో మెడిటరేనియన్ డయట్లో ఎన్ని వెజిటబుల్స్ తింటే అంత మంచిది. నైస్ పలావ్. ఒక్క డిష్లో అన్నీ ఉంటాయి. మనము ఆఫ్టర్నూన్ స్కూల్ లంచ్ బాక్స్లో పెట్టియచ్చు పిల్లలకు. మనం వర్క్లో లంచ్ తీసుకెళ్ళచ్చు అండ్ 20 minutesలో అయిపోతుంది కుకింగ్. సో మనము వెజిటబుల్స్ అంతా కటింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం కీన్వా పలావ్ చేస్తున్నాం కాబట్టి కీన్వా రైస్ కుక్కర్లో పెట్టాలి. ఓకే. సో రైస్ కుక్కర్ లేకపోతే స్టవ్ పైన పెట్టచ్చు. ప్రెషర్ కుక్ చేయకూడదు. ప్రెషర్ కుక్ చేయకూడదు కీన్వాని. లేకపోతే ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో కీన్వా గింజలు అందుకుంటావా? అందరు కొంచెం చూపిస్తాము. సో ఇది వచ్చి కీన్వా. ఓకే. ఇప్పుడు ఇండియాలో దొరుకుతాయి. ఇండియాలో దొరుకుతాయి. రిలయన్స్లో, క్యూమార్ట్లో దొరుకుతాయి ఇండియాలో. ఇవి దొరకకపోతే మనం సజ్జలు యూస్ చేయొచ్చు. లేకపోతే మనం తోటకూర గింజలు, అమరాంత్ సీడ్స్ అంటారు. తోటకూర వేస్తాం కదా మనం, హెల్త్కి చాలా మంచిది. మన పాలకూర లాగా తోటకూర ఉంటుంది. సో తోటకూర గింజలు ఇవి. దీన్ని హిందీలో చావ్లీ అంటారు, తెలుగులో తోటకూర గింజలు. అవి హిందీలో బాజ్రా అండ్ తెలుగులో సజ్జలు. అవి కుక్ చేయడము ఎట్లా? అవి కూడా ఇట్లనే కుక్ చేయాలా, 1కి 2. సో మంచిగా వాష్ చేసి ఫస్ట్ వాష్ చేసినప్పుడు నీళ్లు తీయాలంటే మనము మామూలుగా వడబోస్తే వెళ్ళిపోతుంది కీన్వా. సో మనము చాయ్ వడబెడతాం చూడు, దాంట్లో వేస్తాను. జాలీలో వేస్తే మనకు వెళ్ళిపోదు సింక్లో. అప్పుడు చిన్నగా ఉంటాయి కదా, అందుకని. సో మంచిగా వాష్ చేసినాక 1కి 2 స్టవ్ పైన రైస్ కుక్కర్లోన 1 కప్కు కీన్వాకు 2 కప్పులు నీళ్ళు. అండ్ వాటికి కూడా అంతే. ఇప్పుడు నేను ఇవి చేసి పెట్టినాను. ఇది మన రైస్ కుక్కర్లో వేసిన 1కి 2. రెడ్ అంటే ఇక్కడ అమెరికాలో రెడ్ కీన్వా కూడా దొరుకుతుంది. సో నేను కొంచెం మిక్స్ చేస్తాను రెడ్ అండ్ వైట్ కీన్వా. కానీ ఇండియాలో అట్లా వైట్గా దొరుకుతుంది కీన్వా. చూడడానికి కూడా బాగుంది. చూడడానికి బాగుంటుంది. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుంది. కీన్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే కొంచెం నటీ టేస్ట్ ఉంటుంది. మీరు కీన్వా సాలెడ్ చేసినాను కదా, పులిహోర కూడా చేసినాను. సో బాగుంటుంది కీన్వా టేస్ట్. ఇప్పటికీ మీరు అందరు ట్రై చేసి మీ ఇంట్లో అందరిలో ఐఎమ్ హోపింగ్ కీన్వా బ్యాగ్స్ కూడా పెట్టుకొని ఉన్నారు. సో అదేమో ఉడకబెట్టి పెట్టినాను, అది కూడా శాంపుల్. సో సేమ్ థింగ్ దీంట్లో ఏం చేసిన అంటే, సజ్జలు హాఫ్ తీసుకున్నా, హాఫ్ కప్పు. అండ్ తోటకూర గింజలు హాఫ్ తీసుకున్నా. 1:2 రేషియోలో రైస్ కుక్కర్లో పెట్టిన. సో సేమ్ చూడడానికి అట్లనే ఉంది. సో ఇది ఇండియన్ రీప్లేస్మెంట్ ఆఫ్ కీన్వా. ఈజీగా అవైలబుల్ అన్ని స్టోర్స్ లో. చిన్న పల్లెటూరులో దొరుకుతుంది, పల్లెటూరులో దొరుకుతుంది. అండ్ 2 హెల్త్ కి మంచిది. మనము అదే కుక్ చేసేటప్పుడు చెప్తామా. సో స్టార్ట్ చేస్తాం కుకింగ్. ఆలివ్ ఆయిల్ వేస్తాం కొంచెము, ఒక 2 tablespoons వేయండి. సో మనం ఇంకా పలావ్ చేస్తున్నాం కదా, సో కొంచెం నెయ్యి వేస్తాం, ఒక 2 spoons నెయ్యి వేస్తాం. అండ్
కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తాం, హెల్త్కి మంచిది అది. కోకోనట్ మంచి కొలెస్ట్రాల్, అంటే సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువ ఉంటుంది, అది వెజిటబుల్ ఫ్యాట్ కాబట్టి మోనోసాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనము బిర్యానీకు తాలింపు వేస్తాము. యా, సో ముందు మనము బిర్యానీ ఆకేస్తాం, మళ్ళీ మనం దాల్చిన చెక్క అండ్ లవంగం, ఇలాచీ, జాజికాయ, జాపత్రి, రెగ్యులర్ బిర్యానీలో ఏమేమి వేస్తాను మిక్స్ చేస్తాను. నేను ఆనియన్స్ తీస్తాను. సో అది కొంచెం ఫ్రై అయినాక మనం ఆనియన్స్ వేస్తాం. ఎన్ని ఆనియన్స్ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం డ్రైగా ఉంటుంది కదా కీన్వా. మనం ఆనియన్స్ ఎక్కువ వేస్తే కొంచెం బాగా మాయిశ్చర్ ఉంటుంది. సో ఆనియన్స్ ఫ్రై అయినాక మనం ఏం చేస్తామంటే అన్ని వెజిటబుల్స్ ఒకసారి వేసి ఫ్రై చేసేస్తాం. సో అందుకే నేను ఇది హైలో పెడతాను. సో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయినాక మనం అన్ని వెజిటబుల్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తాం. మూత పెట్టినాక ఒక 5 to 10 minutes కుక్ అవుతుంది కదా. కీన్వా మనకు ఆల్రెడీ కుక్ అయిపోయింది, అందుకని వెజిటబుల్స్ కొంచెం 80% అట్లా 80% కుక్ అయినాక మనం కీన్వా వేసేయచ్చు. ఇప్పుడు వీటిలో ఇవి కుక్ చేసినప్పుడు ఉప్పు వేసారా? ఉప్పు వేసినాను. యా, ఒక కప్కు 1/2 teaspoon వేసినాను. సో ఇప్పుడు ఓన్లీ కూరగాయలకు మాత్రం ఉప్పు వేయాలి. ఇప్పుడు ఓకే, వెజిటబుల్స్ వేస్తామా? ఓకే, నేను వేస్తుంటా, నువ్వు మిక్స్ చేయి. సో ముందు కాలీఫ్లవర్ వేస్తాం. ఎట్లా వేయాలనేది, ఎప్పుడు ఏం వేయాలనేది లేదు కదా, ఏం లేదు, వెజిటబుల్స్ అన్నీ ఒకసారి వేసేయవచ్చు, ఎందుకంటే అన్నీ పచ్చి వెజిటబుల్సే కదా. ముందు మనము కాలీఫ్లవర్ వేస్తున్నాము. అవును, కాలీఫ్లవర్ని తెలుగులో ఏమంటారు? అందరికీ కాలీఫ్లవర్ అనే తెలుసు అనుకుంటా ఇండియాలో. యా, హిందీలో అయితే పూల్ గోబీ. కాలీఫ్లవర్ అయినాక మనం బీన్స్ వేస్తున్నాము. బీన్స్తో పాటు క్యారెట్స్, ఇన్ని పచ్చి బఠానీలు అవ్వదు, సో సగం వేస్తాం. ఏం చేస్తామంటే కొంచెం సాల్ట్ వేస్తాము, నేను మిక్స్ చేస్తా, మీరు సాల్ట్ వేస్తాం. సో ఐ థింక్ 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది దీనికి. అండ్ కీన్వాలో ఉడికేటప్పుడు మనము ఇంతకుముందు చెప్పినా కదా రెసిపీలో, 1 కప్పు 2 కప్పులు నీళ్ళు, దాంట్లో 1/2 చెంచా ఉప్పు అండ్ 1 teaspoon ఆయిల్. ఆయిల్ అంటే ఇట్లా కొంచెం కుల్లా వస్తుంది ఆయిల్. కీన్వాలో సాల్ట్ కూడా తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. అండ్ మనము ఎక్కువ మసాలా వేయము, ఎక్కువ కారం వేయము, అందుకని ఎక్కువ ఉప్పు పట్టదు మనకు. సో దీంట్లో ఏం చేస్తామంటే, దీంట్లో కారం ఎక్కువ వద్దనుకుంటే మనకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కదా, బిర్యానీ మసాలా అన్నీ ఉంది. ఇంకా కొంచెం కారం కావాలంటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. అందిస్తావా? ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తాం. సో కొంచెం సేపు మూత పెడతాము. మూత పెడితే ఒక 10 నిమిషాలు అవుతుంది ఇది కుక్ అయ్యేదానికి. కూరగాయలు మొత్తం ఉడకపెడుతున్నాం, ఎందుకంటే అది ఆల్రెడీ ఉడకపెట్టేసినాము. సో ఇది ఉడికినాక అది తీసి దీంట్లో వేసి ఇంకా అయిపోతుంది. కూరగాయలు కొంచెం ఫ్రై అయినాక మనము ఇష్టం ఉంటే అల్లం వెల్లిపాయ వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. సో కొంచెం వేస్తారా? యా, అల్లం వెల్లిపాయ వేస్తే ఎప్పుడు బాగుంటుంది కదా బిర్యానీ కన్నా పలావ్ కన్నా. ఇక్కడ ఎల్లిపాయ కొంచెం గ్రీన్ ఉంటుంది లోపల,
బయట వైట్ ఉంటుంది కదా, లోపల ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం గ్రీన్ ఉంటుంది. అది రుబ్బినప్పుడు ఇట్లా గ్రీన్గా వస్తుంది. అంటే మళ్ళీ నేను ఉప్పు అంతా ఏం వేయలేదు దాంట్లో. సో అట్లనే న్యాచురల్ కలర్ ఉంది అట్లనే ఫ్రెష్గా. సో ఒక 10 minutes యా ఒక బాగుందా? చాలా బాగుంది. బాగా ఫ్రై అయింది కూడా కాలీఫ్లవర్ అండ్ బీన్స్. సో అన్నీ చెక్ చేస్తామా కుక్ అయిందా లేదా? ఒక స్పూన్ తీసుకుంటారా? స్పూన్తో ఇట్లా యా బీన్స్ కుక్ అయింది, కాలీఫ్లవర్ కుక్ అయింది అండ్ పచ్చి బఠానీలు కుక్ అయిపోయినాయి. సో యా ఉప్పు చూస్తారా కొంచెం చూడండి, ఉప్పు అవసరం ఉంటే వేస్తాను. నాకు లోపల నేను కొంచెం పుదీనా వేస్తాను. సరిపోయిందా ఉప్పు? సో కొంచెం పుదీనా వేస్తున్నాను ఇప్పుడు. అండ్ కిన్వా వేస్తామా? ఆ స్పూన్ తీసుకో. కొంచెం ఇట్లా కొంచెం కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేయి, ఈజీ అయిపోతుంది. సో మనం ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేయకుండా మనం కీన్వా వాడుతున్నాం, ఎందుకంటే కీన్వా హెల్త్ మంచిది. బ్రౌన్ రైస్ కన్నా హెల్తీ. బ్రౌన్ రైస్ కన్నా హెల్తీ, ఎందుకంటే దీంట్లో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ అండ్ దీంట్లో ప్రోటీన్స్. ఒక్క కప్లో వచ్చి మనకు 5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అండ్ 11 grams ఆఫ్ ఫైబర్ అండ్ 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్. సో చాలా ప్రోటీన్ ఉంది. సో హెల్త్కి చాలా మంచిది. అండ్ దీంట్లో కూడా సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంది. అన్ని షోస్లో చెప్తా కదా. సాల్యుబుల్ ఫైబర్ అది బైల్ యాసిడ్స్తో అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు కొలెస్ట్రాల్ని అబ్సార్బ్ చేయకుండా చేస్తుంది. సో హార్ట్ డిజీజ్కు మంచిది, హార్ట్ డిజీజ్, స్ట్రోక్కు. ఇన్సాల్యుబుల్ ఫైబర్ వచ్చి మనకు కాన్స్టిపేషన్లో యూస్ఫుల్. అది ఇంకోటి క్యాన్సర్ తగ్గిస్తుంది. లెస్ కార్బోహైడ్రేట్స్ హెల్తీ. ఇంకొక చాలా మంచి బెనిఫిట్ వచ్చి డయాబెటిక్స్కు చాలా హెల్తీ ఇది. ఎందుకంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా ఒక షోలో ఎక్స్ప్లెయిన్ చేసినా కదా. ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమంటే మనము ఏదైనా నోట్లో పెట్టుకుంటాం అనుకో, ఒక వెజిటేబుల్ అనా, రైస్ అనా, ఫ్రూట్ అనా. సో దాంతో మన షుగర్ లెవెల్ ఎక్కుతుంది. దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఇప్పుడు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఆర్ వెరీ హెల్తీ. హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే షుగర్ చాలా పెరుగుతుంది, దాంతోపాటు మనకు ఇన్సులిన్ పెరుగుతుంది అండ్ డయాబెటిక్స్కు మంచిది కాదు అది. సో ఇందులో తక్కువ ఉంటుంది, ఇందులో లో గ్లైసిమిక్ ఇండెక్స్. సో లోగా రైజ్ అవుతుంది షుగరు, ఇన్సులిన్ లెవెల్స్ కూడా లో ఉంటాయి. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్స్. సో మనం ఇంతకుముందు మనం వెజిటబుల్స్ ఫ్రై చేసినాము. కీన్వా ఆల్రెడీ రైస్ కుక్కర్లో కుక్ చేసినాం. సో సాల్ట్ వేసి కుక్ చేసినాం. సో సెపరేట్ సాల్ట్ అక్కర్లేదు. సో ఇప్పుడు వెజిటబుల్స్ అండ్ కీన్వా అంతా మిక్స్ చేసి మనం ఆల్మోస్ట్ డన్. కొంచెం కొత్తిమీర వేస్తాము. సాల్ట్ తక్కువ పడుతుంది. సో కొంచెం కొత్తిమీర వేస్తాము. కొత్తిమీర వేసి మనము ఒక 2 minutes అట్లా ఉంచి మనం ఇంకా టేస్ట్ చేస్తాం. ఓకే, చూస్తాం రమా. అయిపోయింది అనుకున్నాను. చూడడానికి బాగుంది. చాలా బాగుంది. కొంచెం సర్వ్ చేసేదా మీకు? ఇప్పుడు నేను ఆఫ్ చేసేసిన గ్యాస్. అంతా రెడీ అయింది. కీన్వా ఫ్రై అయింది కొంచెం. సో మీరు మీ ప్లేట్లో వేస్తున్నా, మీరు టేస్ట్ చేసి ఆడియన్స్ చెప్పండి. నేను అంత లోపల క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో మనం ఏం చేస్తామంటే అన్ని వెజిటబుల్స్ తీసుకున్నాము. మనం కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ అండ్ పచ్చి బఠానీలు తీసుకున్నాము. ఎట్లా మనం ఇంట్లో బిర్యానీ అన పలావ్ అన చేస్తాము అట్లనే అన్నీ పట్ట, లవంగ, జాజికాయ, జాపత్రి అన్నీ వేసినాము. కొంచెం నెయ్యి, కొంచెం ఆలివ్ ఆయిల్ వేసినాము.
బాగా ఆనియన్స్ ఫ్రై అయినాక వెజిటబుల్స్ వేస్తాము. వెజిటబుల్స్ ఫ్రై అయినాక మనం కీన్వా వేస్తాము. కీన్వా ఇంకా ఈజీ 1-2 రేషియోలో మీరు గ్యాస్ పైన పెట్టుకోండి, రైస్ కుక్కర్లోనే పెట్టుకోండి, నో ప్రెషర్ కుక్కర్. అండ్ కీన్వా కూడా వెజిటబుల్స్ అంతా ఫ్రై అయినాక కీన్వా వేసి ఇంకా పుదీనా కొత్తిమీర వేసి దించేస్తాం. ఎట్లుంది? చాలా బాగుందా? హెల్తీ, పిల్లలకి యూ డోంట్ వెజిటబుల్స్ స్మెల్ కూడా ఏం రావట్లేదు. రైట్ ఎందుకంటే బాగా సాటే చేస్తాం కదా, కొంచెం నెయ్యి వేస్తే కూడా టేస్టీ. యా, యూ వోంట్ ఈవెన్ నో ఇట్స్ వెజిటబుల్స్, కాలీఫ్లవర్, నథింగ్. అట్లనా? వెరీ గుడ్. సో ఐఎమ్ గ్లాడ్. సో అందరు ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. Everybody should try. Very healthy. Okay, bye-bye. Bye.